నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నోకియా ప్యూర్బుక్ X14 ల్యాప్టాప్ గురించి చిన్న స్పెక్స్ రివ్యూ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్, నా ఒపీనియన్ ఏంటి తీసుకోవాలి అనేసి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చిన్నగా ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుందో వెల్కమ్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ కమెంట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో నేను అఫీషియల్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో ఉన్నాను అండ్ ఇది ల్యాప్టాప్ ఇంకా కమింగ్స్ ఉన్నాను, కానీ లిస్టింగ్ అయితే అయిపోయింది. మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ చూసుకోవచ్చు, 19,000. ప్రైస్ గురించి నేను లాస్ట్ నా బట్టి చెప్తాను. సో బేసిక్గా ఏమేమి ఉన్నాయి. సో బేసిక్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 65 వాట్స్ అడాప్టర్తో పాటు వస్తుంది, 3 సెల్ బ్యాటరీ అనమాట. తర్వాత ఇంటెల్ కోర్ i5 వస్తుంది, 10th జనరేషన్ ప్రాసెసర్. ఇది 512 GB SSDతో పాటు వస్తుంది, DDR4 ర్యామ్, 8 GB ర్యామ్ అనమాట. అండ్ ప్రాసెసర్ మోడల్ నెంబర్ చూసుకుంటే 10210U వస్తుంది అనమాట. బేస్ స్పీడ్ చూసుకుంటే 1.6 GHz బేస్ స్పీడ్ ఉంది. టర్బో బూస్ట్ చేస్తే 4.2 GHz టర్బో బూస్ట్ అవుతుంది. సో గ్రాఫిక్స్ ఏం అవసరం లేదు, మీరు డిఫాల్ట్ ఇంటెల్కి సంబంధించిన నార్మల్ గ్రాఫిక్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు అనొచ్చు, అన్న ఇంతే చెప్తున్నా, అఫీషియల్ లింక్స్ ఏమైనా ఉంటే చెప్పి అనేసి అనొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంటెల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇంటెల్ కోర్ i5 10210U ప్రాసెసర్ చూసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఓల్డ్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిందంటే Q3 19 ఉంది, అంటే లాస్ట్ ఇయర్ 2019 అది, ఇప్పుడు 2021 వస్తుంది. ఇక్కడ 2019 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. స్టిల్ ఇది ఇంకా 14 nanometer టెక్నాలజీతో పాటు ఉంది. నెక్స్ట్ మేజర్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పోయి ప్రాసెసర్ అన్నమాట, ఇది 4 core 8 thread ప్రాసెసర్ వస్తుంది. అండ్ బేస్ స్పీడ్ చూసుకుంటే ఇది 1.6 GHz స్పీడ్ అనమాట. అండ్ మ్యాక్స్ టర్బో బూస్ట్ 4.20 GHz టర్బో బూస్ట్ ఇస్తుంది. అండ్ బేసిక్గా చూసుకుంటే 15 watts TDP ఉంది, మిగతా తక్కువ కన్సంప్షన్ చేసుకుంటాయి. అండ్ ఇంటెల్కి సంబంధించి USD గ్రాఫిక్స్ వస్తుంది. అండ్ DDR వేరియంట్స్ చూసుకుంటే 2666 ఉంది, 2133 ఉంది, అండ్ 2933 స్పీడ్ వేరియంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇంటెల్ 10th జనరేషన్ గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. సో ఇది బేసిక్గా అంత పెద్దగా హెవీ గేమింగ్ కానీ లేకపోతే వర్క్ లోడ్స్ ఏమి చేయలేరు, బేసిక్ వర్క్స్ అయితే చేసుకోగలరు. సో ఇక్కడ చూసుకున్న ఫస్ట్ అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే 64-bit వస్తుంది, విండోస్ 10 హోమ్ వస్తుంది. స్టిల్ ఇంకా 90,000 కూడా వీళ్ళు హోమ్ ఇస్తారు, ప్రొఫెషనల్ ఇస్తే బాగుండేది. అండ్ 64-bit ఆర్కిటెక్చర్ అన్నమాట. వేరే కనెక్టివిటీ చూసుకుంటే మైక్ వస్తుంది, RJ45 పోర్ట్ వస్తుంది, ఈథర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి. USB పోర్ట్ చూసుకుంటే 2 USB 3.1 పోర్ట్స్ వస్తున్నాయి, ఒక USB 2.0 అండ్ ఒకటి USB 3.1 వస్తుంది అన్నమాట. అంటే అది అప్డేట్స్కి అండ్ ఒకటి సపరేట్గా ఉంటుంది. అండ్ ఒకటి Type-C పోర్ట్ వస్తుంది అన్నమాట. HDMI పోర్ట్ ఒకటి వస్తుంది అండ్ NVMe SSD స్టోరేజ్ వస్తుంది. ఆబ్వియస్గా మిగతా చూసుకుంటే 14 inches డిస్ప్లే అనమాట, 1920x1080p ఈ రెజల్యూషన్తో పాటు ఫుల్ HD డిస్ప్లే వస్తుంది. బ్యాక్ లైట్ ఎల్ఈడి అనమాట కీబోర్డ్స్. సో అది మీకు చాలా బెనిఫిట్, టైపింగ్ చేసేటప్పుడు కింద లైటింగ్ టైపింగ్ చేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. వెయిట్ చూసుకుంటే 1.1 grams వెయిట్ ఉందన్నమాట. సో మీద అన్ని డాక్యుమెంట్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా వర్డిక్ట్ ఏంటంటే, ల్యాప్టాప్ అయితే అట్ ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ ఉన్న నేను రికార్డ్ చేసే టైంకి అండ్ స్టిల్ ఇంకా కమింగ్ సూన్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకునే ప్రైస్ 90,000. ఇది చాలా హై ప్రైస్ అనమాట ఇంత బేసిక్ ల్యాప్టాప్కి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇంకా చెప్తా. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ప్రాసెసర్ కార్డ్ ఉంది. సో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే 2019 మోడల్, 14 nanometer టెక్నాలజీ, ఇది ఓకే, కానీ 4 core 8 threads ఉంది. రీసెంట్గానే నేను ప్రాసెసర్ గురించి ఒక వీడియో తీసిన, అది 4 core 8 threads ఉంది, i3 ప్రాసెసర్ అన్నమాట. అది డెస్క్టాప్కి, అది మీకు 7,000కి వస్తుంది. అవి మంచి ఒక PCB చేసిన ఒకటి 50,000కి మీకు ఆ ప్రాసెసర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది ఎంత ల్యాప్టాప్ 90,000, 50,000 మొత్తం సెట్ మొత్తం చెప్తున్నా, విత్ కీబోర్డ్, మౌస్, స్పీకర్స్, మానిటర్, UPS అన్నీ కలిపేసుకొని 50,000 వచ్చేస్తుంది మీకు i3 ప్రాసెసర్. ఇక్కడ i5కి అది కొంచెం డౌన్ గ్రేడ్, కొంచెం ఇంక్రిమెంట్ చేసేసి i3 ఉన్న స్పెక్స్ i5 ఇచ్చారు, నా ఒపీనియన్ అది. సో ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే ఇట్లా నా ఒపీనియన్లో నోకియా ప్యూర్బుక్ 14
కోర్ i5 మోడల్ అయితే తీసుకోకండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి అయితే నమ్మది చాలా ఓవర్ ప్రైస్డ్ ఉంది. మీకు డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్స్ ఏం వస్తలో, ఏఎండి కానీ ఎన్విడియా కానీ గ్రాఫిక్ కార్డ్స్ వస్తలో, వీళ్ళు ఇంటెల్కి సంబంధించిన గ్రాఫిక్స్ ఇస్తారు. మీకు బేసిక్ వర్క్ కూడా కొంచెం ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ మీకు ఒకవేళ ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే ఇట్లా లెనోవో హెచ్పీలో కూడా మంచి ల్యాప్టాప్స్ ఉన్నాయి 30,000-40,000కి కూడా. ఆ వీటి గురించి కూడా నేను సపరేట్ ఒక వీడియో చేసి నేను ఐకార్డ్లో కూడా లింక్స్ ఇచ్చేస్తాను. ఆ వీడియోస్ చూడండి, అవి కూడా మంచి ల్యాప్టాప్స్ మీకు 30,000 బేసిక్గా సరిపోతాయి. సో మ్యాక్సిమం అయితే నా ఒపీనియన్లో ఇలాంటి ల్యాప్టాప్స్ స్కిప్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా బెనిఫిట్ అయిందంటే ఇట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.